చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఉన్న వెంకటరెడ్డి నివాసంలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇటు వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎంపీపీ నరసింహులపై కూడా టీడీపీ నేతలు భౌతిక దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా దరిదాపుల 50-65 మంది నవీన్ అనే ఒక అబ్బాయి న్యాయవాది, వాళ్ళ చిన్నాన్న రమణ అనే న్యాయవాది, వీళ్ళకి సపోర్ట్గా ఉమేష్ అనేవాళ్ళు మా ఇంట్లోకి దూరి రాళ్లతో వేసి అద్దాలంతా పగలగొట్టి రాడ్తో నన్ను చంపడానికి ప్రయత్నించినాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత జరుగుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అని అడుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత దాడి జరిగితే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలు లేదని. ఇది కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఇంకేమో మాకైతే అర్థం కావడం లేదు. పొంగనూరు దాడి ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకు హెచ్చుమీరుతున్నాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్గా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడులు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫలితాలు వెలువడినప్పటి నుంచి తాజాగా ఈరోజు ఉదయం జరిగినటువంటి దాడి వరకు కూడా టీడీపీ నాయకులు రెచ్చిపోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లపైన దాడి చేయడమే కాకుండా వారిని భౌతికంగా కూడా దాడి చేస్తున్నటువంటి సంఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. తాజాగా ఏదైతే పీఎంకే డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపైన ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి గూండాలంతా కలిసి ఒక్కసారిగా 60 నుంచి 70 మంది మూకుమ్మడిగా వచ్చి ఇళ్లపైన దాడి చేయడంతో పాటు ఆయన్ని చంపేందుకు పెద్ద పెద్ద బండరాలను ఎత్తుకుని వచ్చి ఆయన హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇది పొంగనూరు పట్టణంలో పొంగనూరు పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీఎంకే మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపైన దాడి జరుగుతున్నప్పటికీ పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించారు. మరోవైపు పొంగనూరు మాజీ ఎంపీపీ నరసింహులు పైన కూడా దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పొంగనూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇటు చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు, పొంగనూరు కావచ్చు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనూ, తిరుపతిలోనూ, ఇటు జీడి నెల్లూరు నియోజకవర్గంలో వరుసగా ఈ యొక్క దాడులు అనేవి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు టార్గెట్గా దాడులు చేస్తున్నారు. తాజాగా పొంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గెలుపుకు సహకరించినటువంటి వైసీపీ నేతలనే టార్గెట్గా చేసుకుని ఈరోజు టీడీపీ నేతలు దాడికి యత్నిస్తున్నారు. ఈరోజు ఉదయం పొంగనూరుకు సంబంధించినటువంటి మండల వైసీపీ నేతలు ఎంపీటీసీలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే సమావేశం కానున్న సమాచారం మేరకు టీడీపీ నేతలంతా కూడా అలర్ట్ అయ్యి ఆయన పొంగనూరుకు రాకుండా అడ్డుకోవాలన్నటువంటి కుట్రలకు ప్రేరేపించారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపైన భౌతికంగా దాడి చేయడంతో పాటు వెంకటరెడ్డి యాదవ్ను హత్య చేసేందుకు కూడా ఈరోజు బండరాలను ఉపయోగించి ఆయన హత్య చేసేందుకు యత్నించారు. మాజీ ఎంపీపీ నరసింహులు ఆయన పైన కూడా దాడి చేశారు. మరికొంతమంది వైసీపీ నేతలపైన భౌతికంగా దాడి చేశారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదంటే రాక్షస పాలన కొనసాగుతుందా అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఈ యొక్క దాడులు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. కార్తీక్. రైట్ మూర్తి.